అమ్మాయి సీఈఓ అందుకని హోటల్ వంటగదిని తనిఖీ చేయడానికి వచ్చింది. ఆమె ప్రతి బంగాళదుంప పైన హార్ట్ సింబల్ స్టిక్కర్ని చూస్తుంది. ఆమె చిన్నతనంలో ఇలాంటి స్టిక్కర్లను బంగాళదుంపలపై పెట్టేది. ఆమె తండ్రి వాటిని వేగంగా అమ్మగలిగేవాడు. అయితే ఆమె తెలివైన ప్రవర్తన తన సిస్టర్లో అసూయను పుట్టించాయి. ఒకరోజు ఆ సిస్టర్ తనని మోసం చేసి మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్ళింది. అక్కడ అపరిచితులు తనని తీసుకెళ్లారు. సాయంత్రం ఆమె తండ్రి తన చిన్న కుమార్తె ఎక్కడా అని అడిగాడు. కాని ఆ చిన్నారి నాకు తెలియదు అని అబద్ధం చెబుతుంది. తండ్రి వెంటనే ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని ఆమెను వెతకడానికి వెళ్తాడు. అతను రాత్రంతా వెతికిన పెద్ద కుమార్తెను కనుగొనలేకపోయాడు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సిస్టర్ కాలేజ్లో చేరింది. కానీ కుటుంబం యొక్క ఆదాయం ట్యూషన్ భరించలేకపోయింది. కాబట్టి తండ్రి కళాశాల ఫీజును చెల్లించడానికి రక్తం అమ్మడానికి వెళ్లాడు. అతను వచ్చిన డబ్బునంతా తన కుమార్తెకు ఇచ్చేశాడు. తండ్రి ఆమెకు బన్ కూడా కొనిచ్చాడు. కానీ కుమార్తె దాని కింద పడేసింది. పాకెట్ మనీ కోసం 10,000 అడిగింది. తండ్రి ఎలాగోలా ఇస్తానులే అంటాడు. పెద్ద కుమార్తె వెళ్లిపోయిన తర్వాత తన చిన్న కుమార్తెను గురించి ఆలోచించాడు. కానీ తండ్రికి తెలియని విషయానికి ఏంటంటే తన చిన్న కుమార్తెను ఒక రిచ్ కుటుంబానికి అమ్మేస్తారు. ఆమె బాగా జీవించడమే కాక అబ్రాడ్లో చదువుకోడానికి అవకాశం కూడా పొందుతుంది. తన కుటుంబం ఆమె పాకెట్ మనీ కోసం 50,000 ఇచ్చారు. కానీ తను నాకు స్కాలర్షిప్ వచ్చిందని డబ్బులు తీసుకోలేదు. ఒకరోజు తన తండ్రి ఒక రెస్టారెంట్కు బంగాళదుంపలను డెలివరీ చేయడానికి వెళ్లాడు. అక్కడ అతను ఒక ప్రైవేట్ గదిలో తన కుమార్తె వాయిస్ను విన్నాడు. అయితే పెద్ద కుమార్తె తన తండ్రి లోపలికి రావడాన్ని చూసి షాక్ అయింది. అలానే భయపడింది. ఆమె సడన్గా ఒక వైన్ గ్లాస్ తీసుకొని తన తండ్రిపై విసిరేసింది. తన తండ్రి షాక్ అవుతాడు. తన తండ్రి తన ఫ్రెండ్స్ ముందు ఇబ్బంది పెడతాడేమో అని భయపడింది. వెంటనే హోటల్ మేనేజర్కి కాల్ చేసింది. వాళ్లు తండ్రిని బయటకు పంపించేశారు. ఆ సమయంలో సీఈఓ తనిఖీ కోసం హోటల్కి వచ్చింది. అనుకోకుండా తన కాలు స్లిప్ అవుతుంది. ఆ సమయంలో తండ్రి ఆమెను పట్టుకున్నాడు. అప్పుడు అతని మెడలో ఉన్న పెండెంట్ని చూస్తుంది. అది తన తల్లి చనిపోయే ముందు వదిలిపెట్టిన పెండెంట్ అని గుర్తుకొస్తుంది. అతను ఆమె తండ్రి అని తనకి అర్థం అయింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం వీడియోలు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.